ఎక్కడికి వెళ్ళినా ఎండని లెక్క చేయకుండా నాతో పాటు ఊరు స్టార్టింగ్ నుంచి చివరి దాకా కొన్నిసార్లు నెక్స్ట్ ఊరికి కూడా నాతో పాటు వస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుండి నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు, చాలా అభిమానం చూపిస్తున్నారు. నేను ఎప్పటికీ అది మర్చిపోను. ఈ రుణాన్ని నేను అభివృద్ధి రూపంలో చూపిస్తాను. మీతో పాటు ఇక్కడ సమస్యలన్నీ తెలుసుకునే వచ్చాను, వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకునే వచ్చాము. మీకు ఏదైతే కృష్ణాపురం నుంచి రాములవీడు వెళ్ళే దారి ఇబ్బందిగా ఉందో అది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ బ్రిడ్జ్ కానీ దానికి ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరించే మార్గం చేస్తాను, నేను మీకు హామీ ఇస్తున్నాను. దాంతోపాటు కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వతంగా పరిష్కార మార్గం చూద్దాము. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కుళాయి పంపు ఇంటింటికి ఇస్తానని మాట ఇచ్చారు. మహిళా శక్తి ఉన్నారు నాతో పాటు. ఒక సాటి మహిళని గెలిపించుకోవాలన్న కసి ఉంది మీలో. మనకి ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఒకసారి నేను మీకు సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, మహిళా శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, నెలకు 1,500 రూపాయలు, చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్రస్తుత ప్రభుత్వం ఒక్కరికి 13,000 రూపాయలు వస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు. బీసీలకు రక్షణ చట్టం, పెన్షన్ 4,000, పెద్దవాళ్ళకి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తారు. రైతులకు ఆర్థిక సహాయం 20,000, ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తారు. అట్లాగే వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. పైన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. దర్శిలో మనం గెలుస్తున్నాము. కొంతమంది నా మీద విమర్శలు చేస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చాము ఇక్కడ ఉండము అని. ఒక్కసారి గొట్టిపాటి వారి చరిత్ర తిరిగేసి చూస్తే వారు ఏ నియోజకవర్గానికి అయితే వచ్చారో ఆ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ప్రత్యర్థి చెప్తారు వాళ్ళు 20 ఏళ్ళుగా అంటి పెట్టుకుని ఉన్నామని. ప్రజలకు కావాల్సింది అంటి పెట్టుకొని ఉండే నాయకుడు కాదు, అభివృద్ధి చేసే నాయకుడు అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీ అందరికీ చూపిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. అలాగే నా వంతుగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా, సాగునీరుకి ఇబ్బంది ఉన్నా, విద్యా కోర్సులు, మంచి స్కూళ్ళు కాలేజీల్లో మంచి కోర్సులు లేవు, అలాగే ఇక్కడే హాస్పిటల్ కట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాను. అదే కాకుండా ప్రచారానికి వెళ్తుంటే చాలా మంది ఇంట్లో చదువుకున్న పిల్లలు ఊరికే ఉన్నారని చెప్తున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళకి సొంత గడ్డ మీదే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసి సొంత గడ్డ మీద ఉపాధి అవకాశాలు కల్పించే మార్గంగా కృషి చేస్తానని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. ప్రత్యర్థులు మహిళ అని చూడకుండా ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఫస్ట్ నాన్ లోకల్ అన్నారు, తర్వాత మహిళ సులువుగా గెలవచ్చు అన్నారు, ఆ తర్వాత ఒక కాన్పు చేసి ప్రాణం కాపాడితే అది కావాలని చేశామన్నారు. ఎన్ని విమర్శలు చేసినా నాకు ప్రజా బలం ఉంది. నేనేంటనేది ప్రజలకి తెలుసు. ప్రత్యర్థికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కార్యకర్తలకి అస్సలు అవసరం లేదు. వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉండొచ్చు, మా దగ్గర ప్రేమించే ప్రజలు ఉన్నారని